హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఈరోజు సండేకి బాగా సెట్ అయ్యే మంచి మటన్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. దానికోసం 1 కిలో మటన్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి పట్టించి ఓ అరగంట పాటు పక్కన చేయడం వల్ల మన మటన్ మరింత జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ మసాలా పేస్ట్ కోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 ఉల్లిపాయ, 2 టొమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసి వీటితో పాటు 2 ఇంచుల దాల్చిన చెక్క, ఓ 4 ఇలాచీలు, 8 లవంగీలు, 10 మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు వేసి మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ని కుక్ చేసుకోవడానికి ఒక కుక్కర్ని తీసుకొని స్టవ్ పైన పెట్టి ఇందులో 4 టేబుల్ స్పూన్ల మస్టర్డ్ ఆయిల్ని వేసి వేడి చేసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసిన తరువాత ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసి బాగా కలిపి దీని పచ్చి వాసన పోయి ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసి ఈ మటన్ని కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ లోకల్ స్టైల్ కుకింగ్లో మెయిన్లీ నాన్ వెజ్ని కుక్ చేయడానికి ముఖ్యంగా మస్టర్డ్ ఆయిల్నే ప్రిఫర్ చేస్తారు. దీనివల్ల ఆ డిష్కి ఎక్స్ట్రా టేస్ట్, ఫ్లేవరు యాడ్ అవుతుందన్నమాట. ఇక్కడికి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఈ లోకల్ ఫుడ్లో ఉండే టేస్ట్ని అలాగే ఫ్లేవర్స్లో ఉండే డిఫరెన్స్ని అబ్జర్వ్ చేసి ఇదే స్టైల్లోనే కుక్ చేయడాన్ని స్టార్ట్ చేశా. ఎందుకంటే ఇక్కడ టేస్ట్ అలా అలవాటైపోయింది. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మటన్లో ఉండే వాటర్ ఎలా బయటకు రిలీజ్ అవుతుందో. ఈ రిలీజ్ అయిన వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఈ మటన్ని మగ్గించుకోవాలి. అప్పుడే మసాలా ఫ్లేవర్స్ అన్నింటినీ మటన్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మరి లోకల్ స్టైల్ కుకింగ్ అంటే అందులో ఆలు ఉండి తీరాల్సిందే కదా. అందుకనే నేను ఇక్కడ మీడియం సైజువి 5 ఆలుని తొక్కలు తీసి మధ్యకు కట్ చేసి 2 పీసెస్గా చేసుకున్నాను. వీటిని ఫ్రై చేయడానికి ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల మస్టర్డ్ ఆయిల్ని వేసి ఇందులో కట్ చేసుకున్న ఈ పొటాటో ముక్కలన్నింటినీ వేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ మటన్ దగ్గరికి బాగా మగ్గిపోయింది కదా. ఇందులో 2 గ్లాసెస్ వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసి మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఆలు ముక్కల్ని కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసుకుని ఈ స్టేజ్లో ఉప్పు, కారాలని చెక్ చేసుకుని వాటిని అడ్జస్ట్ చేసుకుని 1 టీ స్పూన్ మటన్ మసాలా పౌడర్ని కానీ గరం మసాలా పౌడర్ని కానీ వేసి బాగా మిక్స్ చేసి కుక్కర్ని లాక్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈ మటన్ని కుక్ చేస్తున్నంతసేపు ఇల్లంతా ఈ మసాలా ఫ్లేవర్స్తో నిండిపోతుందంటే నమ్ముతారా? లేదంటే ఓసారి మీరే ట్రై చేసి చూడండి. నచ్చడమే కాకుండా ఎప్పుడైనా మటన్ని కుక్ చేయాలంటే ఈ స్టైల్నే ఫాలో అవుతారు కూడా. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ మొత్తం బయటకు రిలీజ్ అయ్యాక కుక్కర్ మూతను తీసి మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకుని సర్వ్ చేయడమే. దీనిని దేనితో కాంబినేషన్గా తినాలి అన్న కోసమే అవసరం లేదు. ఎందుకంటే ప్లెయిన్ రైస్ దగ్గర నుంచి రోటీస్, చపాతీస్, పరాటా, పులావ్, బిర్యానీ ఒకటేంటి దేనితోనైనా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. మరి రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేస్తారు కదా. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీకు తెలిసిన మటన్ లవర్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. తెలుసు కదా, కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం అని చెప్పి నేను దీన్ని కొంచెం వేరేగా ఎడిట్ చేశాను అనమాట. వీడియో ఎలా అనిపించిందో నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.